మా వైజాగుల దగ్గర బీచ్ కోసం తక్కువ చేసి మాట్లాడడం అంతే తప్పు. మంది మనమే కొట్టుకోవాలి, పక్కోడు వచ్చి కొట్టరు. అలా అంటే చాలా ఎక్సలెంట్ గా లుక్ వచ్చింది ఇది వేసిన తర్వాత మాత్రం. అయిపోయింది, దిష్టి పెట్టక రా బాబు. Welcome to my YouTube channel, guys. Today I am going to make a new video. So హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఫైనల్గా ఈరోజు నా బండి మా ఫ్రెండ్ గారి బండి ఇద్దరు వాళ్ళు కలిపి సర్వీస్ సెంటర్ బయలుదేరుతున్నాం. చూడాలి అక్కడ ఏంటి విషయం, వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి. ఫైనల్గా చాలా రోజులు పెట్టి వీడియోస్ కూడా రావట్లేదు, ఎందుకంటే కొంచెం రెక్కాడితే కంటే అక్కడ నన్ను బతుకులు కదా. సో అది విషయం. ఏదైనా సరే ఈరోజు నాతో పాటు మా ఫ్రెండ్ మనోజ్ గారు కూడా వస్తున్నాడు. ఆడి బండి ఆ పక్కన ఉన్నది, ఆ పక్కన ఉన్న శివాజీ గారు, మీకు ఐడియా ఉంది కదా. సో ఇద్దరం వెళ్తాం. ఒకసారి హాయ్ చెప్పరా. మనం ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇది మన అడివరం అండ్ హనుమంతువాకి వెళ్ళే రూట్లో ఇంకొక కొండ మీదకి వెళ్ళే రూట్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మనం ఇప్పుడు సిరిపురం షోరూమ్కి అయితే వెళ్తున్నాం. అండ్ ఓన్లీ బండి సర్వీసింగ్ మాత్రం చేద్దాం అనుకున్నాం. ఇంజిన్ ఆయిల్ అయితే చేయించుకోదలుచుకోలేదు, ఎందుకంటే చాలామంది చెప్తున్నారు బయట నా మోటోలు అయితే బెస్ట్ అని. అండ్ మెయిన్ వారంటీ అది పోతే చెప్తారు, కానీ నాకు అంత ఎంత ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి ఎలా కొంచెం వచ్చు కాబట్టి మెకానికల్ వర్క్స్. మన బండి మనమే చేసుకుందనే ధైర్యం మీద మనం ఇస్తున్నాం. అండ్ చూడండి, ఎవరు కూడా అలా ఇవ్వకండి. అండ్ చాలామంది, మా ఫ్రెండ్ కూడా మొన్న ఉన్నాడు, అరే మీ వైజాగ్లో ఏముందిరా బీచ్ తప్ప అని. అరే ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి, తాగుబోతుడి దగ్గరికి వెళ్ళి మందు కోసం మాట్లాడడం ఎంత తప్పు, మా వైజాగుల దగ్గర బీచ్ కోసం తక్కువ చేసి మాట్లాడడం అంతే తప్పు. వాడు దాన్ని వదలలేడు, మా వైజాగుల్ని దీన్ని వదలలేదు. అది ఒక వ్యసనంలాగా తయారైపోయింది మా జీవితానికి. ది నెక్స్ట్ డే సో బండి ఇచ్చాం, నెక్స్ట్ డేకి సర్వీస్ మొత్తం కంప్లీట్ అయిందని ఫోన్ వచ్చింది. అండ్ రామకృష్ణ అన్న మమ్మల్ని దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు. గుడ్ మార్నింగ్ చెప్పాలా? ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్. ఓకే, హ్యాపీ. ఓకే, బండి అయితే సర్వీస్ కంప్లీట్ అయింది అన్నారు. మరి వెళ్ళాలి, ఎలాగుందా ఏంటా అని. అండ్ ఈరోజు మన ఛానల్ నేము అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇవన్నీ కూడా బండి మీద స్టిక్కరింగ్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్లో మంది మనమే కొట్టుకోవాలి, పక్కోడు వచ్చి కొట్టరు. ఏంటి బ్రో అంత మాట అంటే ఐ మీన్ సెల్ఫ్ డొప్పు. ఏది పడుతుంది అనుకో, ముందే మా ఊరిది బూతు బుర్రా. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. సో ఏదైతే మన ఇన్స్టాగ్రామ్ ఐడి, యూట్యూబ్ ఐడి అవన్నీ కూడా మన శివాజీ గారి మీద స్టిక్కరింగ్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ అది చేసుకొని ఈరోజు కంప్లీట్ చేద్దాం. అండ్ అది కూడా వీడియోలో చూపిస్తాను. అండ్ ఎంతగానో సపోర్ట్ చేసిన మా రామకృష్ణకి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. దగ్గరుండి జాగ్రత్తగా తీసుకెళ్తున్నారు సిరిపురం వరకు. ఓకేనా? థ్యాంక్స్ అన్న. హాయ్ చెప్పు ఒకసారి. ఓకే, సో ఫైనల్గా షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ మనం చూడాలి మన బళ్ళు ఎంతవరకు అయ్యాయో ఏంటని. మా ఓడి బండికి వచ్చిన పాటలు చూసి షాక్ అయిపోయాడు. దొరికిందా బండి? బండి దొరికిందా? బండి దొరికిందా? సో ఫైనల్గా బండి అయితే రెడీ అయింది. వాళ్ళు ఇచ్చిన బిల్ ఇది. నాకైతే కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కాలేదు. వాళ్ళు చేసింది ఏంటంటే ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయొద్దని చెప్పాలి, ఎందుకంటే మన బండికి చాలామంది రిఫరల్ ఏమి ఇచ్చారంటే మోటార్లు యూజ్ చేయమని. సో అందుకని ఇంజిన్ ఆయిల్ చేయొద్దన్నాను. వాళ్ళు వేసిన ఏవేవో ఛార్జెస్, కన్జ్యూమర్ ఛార్జెస్, చెత్త బ్రేక్ ప్యాడ్స్ పాడైనాయంట, అవి చైన్ లూబ్లికేషన్ అండ్ వాటర్ వాష్ ఇవేవో వేసి టోటల్గా మనకి 855 వేసాడు బిల్లు. ఈ జిఎస్టీలు ఏంటి, సిజిఎస్టీలు ఏంటి, లేబర్ జిఎస్టీలు ఏంటి అన్నది మాకు ప్రాపర్గా అర్థం కావట్లేదు. అడిగాను కానీ వాడు ఏదో చెప్పాడు, అది కూడా మాకు అర్థం కాలేదు. సో ఇది ఫైనల్గా మన బండి యొక్క బిల్లు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఫైనల్గా స్టిక్కరింగ్ షాప్ అయితే వచ్చేసాము. అమ్మ చాలా జాగ్రత్తగా కట్ చేస్తున్నారు స్టిక్కర్స్ని. అండ్ మనోజ్ గారి దగ్గరుండి అంత నీట్గా వేస్తున్నాడు. ఫైనల్గా ఇది వాడి దగ్గరుండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా లుక్ వచ్చింది ఇది వేసిన తర్వాత మాత్రం స్టిక్కర్. అసలు నాకు ఇది థాటే లేదు, బట్ మనోజ్ గారు ఇచ్చిన ఐడియా ఇది. అండ్ ఇది మన థాట్, ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి
నేషనల్ లీడర్స్ అన్న పిచ్చి. సో అందుకోసం అని చెప్పేసి నేషనల్ ఫ్లాగ్ వేయించుకుంటున్నాను. ఇది ఎప్పటి నుంచో నేను అనుకుంటున్న డ్రీమ్ ఇది. కానీ ఈ ఫ్లాగ్ వేసిన తర్వాత నా బండి లుక్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. అంత ఎక్సలెంట్గా వచ్చింది ఫ్లాగ్ మాత్రం. ఫైనల్గా అయితే మనది బైక్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ నుంచి మన ఊరికి కనీసం టిఫిన్లు కూడా పెట్టలే. ఓహో, కామెడీ చేస్తున్నావా? అండ్ ఇది ఏరియా సరస్వతి పార్క్, వైజాగ్లో సరస్వతి పార్క్ దగ్గర చేయించుకున్నాను. చాలా రీజనబుల్ ప్రైస్ చేశాడు. అండ్ ఆల్మోస్ట్ మొత్తం అంతా కూడా 900లో కంప్లీట్ అయింది. ఎక్కడెక్కడ స్టిక్కర్లు చేసా కూడా చూపిస్తాను చూడండి. సో ఫైనల్గా ఇది మా శివాజీ గారి కాబట్టి శివాజీ గారి పేరు. అండ్ దీని మీద ఇది మా మనోజ్ గారి డైరెక్షన్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అండ్ ఇది మనందరి ఛానల్ పేరు. అండ్ ఈ గోల్డ్ ఇటు సైడ్ మన ఇన్స్టా చేసిందంటే ఈ అన్న హాయ్ చెప్పు ఒకసారి. అండ్ ఈ అన్న హెల్ప్ చేశాడు, హాయ్ చెప్పు. సో ఇది ఫైనల్గా షాప్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరస్వతి పార్క్ ఆపోజిట్లో ఉంది. అయిపోయింది. ఇష్టపెట్టక రా బాబు. ఎడ్రా ఓకే ఓకే ఇష్టపెట్టకరా బాబు. సో ఫైనల్గా అయితే భోజనం అయిపోయింది. ఇక మా ఊళ్ళు అడిగినట్టు ఈ హోటల్లోకి వచ్చాం. ఏం హోటల్ అది? చదువు నువ్వు. ఏం హోటల్ అది? చదువు నువ్వే. సత్యం న్యూ సత్యం హోటల్లో ఫుడ్ అయితే బాగుంది, పర్వాలేదు. మార్నింగ్ టిఫిన్ కూడా ఇప్పించలేదు చెప్పేసి నా దగ్గర బిర్యానీకి వచ్చి పెట్టించారు. అంటే నెక్స్ట్ వీడియోలో కలుసుకుని అంటే బాయ్ బాయ్. New video, so please subscribe, whatever.